ఈరోజు నైట్. ఎందుకంటే మా అల్లుడు ఉన్నాడు కదా రిషి చిన్నబాబు, ఊకంటే వీడియోలో చూపిస్తుండే కదా, తను పుట్టెంటుకలన్నమాట. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం, కాకపోతే పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. లక్కీగా ఈరోజు నైట్ అనమాట, ఈరోజు నైట్ వెళ్తాము. ప్రజెంట్ అయితే మనం పెద్దనాన్న వాళ్ళ ఇంటికి, అంటే రిషి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇక్కడ నుంచి మేము బైక్ మీద వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ వెహికల్ పెడితే ఆ వెహికల్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే ఒక 80 కిలోమీటర్స్ ఉంటుందా, 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడైతే టైం 5 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. క్లైమేట్ కూడా సూపర్ ఉంది, అందుకని మా లగేజ్ మొత్తం అత్తమ్మ వాళ్ళకి చేసినాం. ఒకవేళ వర్షం వచ్చినా సరే ఎంజాయ్ చేయవచ్చు, మీకు చూపించచ్చు అని. ఓకే చూద్దాం వర్షం వస్తా. కొత్తగూడెం అంటేనే కొండలు ఎక్కువ ఉన్నాయి కదా, కొత్తగూడెం పాల్వంచ సైడ్ మొత్తం ఎక్కువ కొండలే ఉంటాయి. చల్లగా ఉంది క్లైమేట్. వర్షం ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. అవునా నిజమా? నేనైతే చదవడానికి రెడీగా ఉన్నా. నాకేం తెలియదులే, జలుబు పెట్ట నీకు చేస్తుందేమో, నువ్వు చదవకుండా. అవునవును, ఇది చూడు ఒకసారి నువ్వు, ఇది చూడు, మీకు ఒకటి చూపిస్తా వీడియో అయిపోయేలోపు. పెట్రోల్ కొట్టించడానికి బంక్ వచ్చినాము, వెయిట్ చేస్తున్నాము. ఎంత ఉంది అలా పెట్రోల్ అయితే. ఇప్పుడు మనం పాల్వంచ వచ్చినాం. కొండలు బాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి, శ్రీ పెద్దమ్మ తల్లి ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ అనమాట. ఇది మా ఫంక్షన్ జరిగింది ఇందులోనే. భలే ఉంది కదా, అది చూసినప్పుడల్లా అదొక ఫీలింగ్ అనమాట, భలే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ అని. అది చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఏ ఫంక్షన్స్ జరిగినా సరే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారనమాట. పెళ్ళైన ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు. మేము కూడా ఇక్కడికి వచ్చినాం ఒకసారి, చాలా టైం. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వేరే టెంపుల్కి వెళ్తాము. చూడండి, సండే అయితే చాలు ఇక్కడ చాలా మంది వస్తారు, ఒక జాతర లెక్క అనిపిస్తుంది. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. మీరు ఒకవేళ ఇటు వస్తే మాత్రం భద్రాచలం రూట్లో ఉంటుంది, పాల్వంచ దాటిన తర్వాత పక్కా దర్శనం చేసుకునే వెళ్ళండి. చాలా పవర్ఫుల్ దేవత అనమాట. చూడండి దోస్తులు, భద్రాచలం 16 కిలోమీటర్స్ ఉంది స్ట్రైట్గా వెళ్తే. లెఫ్ట్ తిరిగితే మనుగురు కదా. ఎన్ని కిలోమీటర్స్ ఇది నుంచి? ఇంకా 35. ఇది బంజారా కదా, ఇక్కడ ఏదో పేరు ఉంది, మొగిలి బంజారా. ఏంటిది ఇంత జనం ఉన్నారు? ఇక్కడ ప్రతి శుక్రవారం సంత జరుగుతుందంట. బంజారా పెద్దనే ఉంది కదా సంత. ఇది మనుగూరు 9 కిలోమీటర్స్. మూగులు కోతులు ఉన్నాయి. అంతా ఫారెస్టే. నైట్ టైం ఇటు నుంచి పోదు, ఎట్లుంటుంది చెప్పు. మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ పంచా నిజంగా చీకటిగా ఉంటుంది. నాయన ఒకసారిలే నిన్ను అడిగినా చూడు. హాయ్ చెప్పు. కానీ ఫుల్ కోతులు. మండలం అడుగా పిల్లలు భలే ఉన్నాయి కదా, ఇంకా షూట్ చేసుకోవచ్చు కదా మంచిగా. ఒంటి గుంట అంట భలే ఉన్నాయి. ఇక్కడేమో అన్ని గుడిసెలే ఉన్నాయి. ఇటు ఇంకా తెగల వాళ్ళు ఉంటారు కదా. అక్కడే మొత్తం మట్టి అంతా అయిపోవచ్చు. ఏంటి అది, ఏదో బ్రిడ్జ్. సీతారాం ప్రాజెక్టు కోసం సీతారాం ప్రాజెక్ట్ కోసం సీతారాం ప్రాజెక్ట్ సంబంధించి
ప్రజెంట్ అయితే అష్టాపురంలో ఉన్నాము, మనుగు దగ్గరలో. ఏమైనా విన్నావా? ఏమైనా విన్నావా? ఏదో ఒకటి. క్లైమేట్ చల్లగా ఉంది. చాలా బాగున్నాయి. తిన్నవే తిన్నాం. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కూడా తింటాం. ఓ ఏంటది? అంటే పవర్ ప్లాంట్ ఒకటి ఉంటుంది, దానికి కోల్ సప్లై. ఇందులో కోల్ పోతా ఉంటుంది. 7 వరకు పోతుంది. కింద 2 చూడండి దోస్తులు, దీన్నంట మినీ మేడారం అంటారంట. సమ్మక్క అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. చూడండి దోస్తులు, పవర్ ప్లాంట్ ఉంది ఇక్కడ. ఇంకా పూర్తి అవ్వలేదు, త్వరలో అవుతుంది. ఇది కట్టేటప్పుడు చనిపోయారంట కదా ఎవరో. ఇది కట్టేటప్పుడు అందులో పడి చనిపోయారంట మనుషులు. ప్రజెంట్ మనం గోపాలరావుపేటలో ఉన్నాం. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అంటే మామయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు. అమ్మాయి మొత్తానికైతే ఊర్లోకి ఎంటర్ అయినాము. నేనైతే ఒక 3 కిలోమీటర్స్ బ్యాక్ నుంచి కళ్ళు మూసుకున్నా. ఫుల్ భయమైంది ఆ ఫారెస్ట్లో. ఊరు వచ్చిందని చెప్పిన తర్వాత కళ్ళు తెరిచిన. దానికైతే వచ్చేసినాము. ఇగో రిషి బాబు, రిషులు దొంగడా మామ ఏడు మామ రాలే, మామ రాలే. అత్త గోదు రిషి మామ రాలేదే. తాత ఉన్నాడు. దొంగడా ఎవరిది బండిది? మామది కాదు, అది డాడీది. డాడీది. నాన్నది. నాన్న మమ్మీది. మమ్మీది మమ్మీ పూజ చేస్తుంది. పరిచయం చేస్తా. బాగున్నావా అమ్మమ్మ? బాగున్నాం. బాగున్నావా? ఇగో వదిన అక్కడ ఉంది. వదిన ఏంది? అది నా ఎడిపోతున్నది. నా బొబ్బా చెప్పు బొబ్బా దిగు మామయ్య. హాయ్ చెప్పు. షన్ను అనమాట. మీ ఇల్లు అన్నయ్య, మన ఇల్లు అన్నయ్య. ఫ్రిడ్జ్ ఇది పురాతన కాలం గుట్టి. ఉట్టిలో అది లేదు. ఉట్టిలోనా? ఇంక పెడదాం, తయారు చేద్దాం. గ్యాస్ సిలిండర్ పెడదాం కూడా పట్టట్లేదు. వదిన ఏం చెప్తున్నావు? వదినా చాయ్ నాకు బూస్ట్. వదినా ఏం చెప్తున్నావు చిక్కి? ఏం చెప్తున్నావు? ఇన్స్టానా అది? రిషి బొబ్బాను పెద్దనాన్న హాయ్ చెప్పు. పెద్దనాన్న పెద్దనాన్న హాయ్ చెప్పు. బాయ్ కాదు హాయిగా. దేవుడు ఎల్లమ్మ తల్లి అన్నమాట. పండగ కూడా చేస్తారు. అప్పుడు కూడా వీడియో ఇస్తా, నేను బ్లాగ్ చేస్తా.
కిస్ పెట్టయ్యా. ఇప్పుడు మేము వెళ్ళే వెహికల్ ఇదంట. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లా వెళ్ళలేదు ఇలాంటి వెహికల్లో. కానీ రోడ్ల మీద చూస్తుంటాం కదా నార్మల్గా, అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి వెళ్తుంటారు గుంపులు గుంపులుగా. నాకు కూడా అనిపించేది ఇంతమంది మేము ఎప్పుడు వెళ్ళలేదు మా ఫ్యామిలీతో అని, బట్ ఇప్పుడు వచ్చింది ఆ ఛాన్స్. ఓ ఇక ఇది ఎక్కుతావా రిషి? ఇది ఎక్కు, ఒకసారి ఎక్కు. ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. ఇగో షన్ను అన్నయ్యతో ఆడుకోపో రిషి.